మీకు అందరికీ నచ్చినందుకు ఐఎమ్ సో గ్లాడ్. యా, అసలు ఆ సాగు ఫిలిం చూసినంతసేపు మన చుట్టూ ఉండే ప్రజలు ఉపాధి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉపాధి పొందాలంటే వాళ్ళు పంట పొలాలు పండిస్తేనే వాళ్ళు ఉపాధి పొందుతారు. అలాంటి స్టోరీ ఎంచుకోవడానికి కారణం అంటే మా డైరెక్టర్ రాసిర్రు. ద సేమ్ టైం అందులో కొంచెం లవ్ ఉంటుంది అండ్ ఆల్సో ఫార్మర్స్ ఎమోషన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. హీ రోట్ ఇట్ వెరీ వెల్ అండ్ వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ లైక్ దిస్. ఐ హోప్ మీరు అందరిగా చూస్తే నచ్చుతుంది అనుకుంటున్నాను. March 4th అమెజాన్ ప్రైమ్ అండ్ MX ప్లేయర్ ఇట్లా ఇంకా బంచ్ ఆఫ్ OTTsలో ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. ఐ హోప్ వీ విల్ రిసీవ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఆడియన్స్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పంట పండాలంటే దానికి ముఖ్యంగా నీరు అవసరం. ఆ నీరు అవసరంకు కొందరు బోర్లు వేస్తారు. ఆ బోర్ల వల్ల వాటర్ రాదు. ఆ వాటర్ లేక కొందరు చెరువుల ద్వారా నీళ్లు పారిద్దాం అనుకుంటారు, లేకపోతే పక్కపొంటి పొలాల వాళ్ళు నీరు అందిద్దాం అనుకుంటారు. నీళ్లు అందాక చాలా పొలాలు ఎండిపోయి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ టచ్ చేసాం మేము ఇందులో. ఏదన్నా కానీ ట్రై చేస్తూ ఉండాలి. హోప్ అనేది మెయిన్ పాయింట్ కింద హరిబాబు క్యారెక్టర్ ఉంటుంది. మీరు చెప్పినట్టు పక్క పొలం వాళ్ళు కొంచెం వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వీళ్ళకి వాటర్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి సమ్ ఇన్సైడర్స్ ఉన్నాయి కొన్ని స్టోరీవి. మీరు చెప్పినవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. చాలామంది రైతులు ఏమనుకుంటారంటే భూమి అమ్మద్దు, మేము మా ప్రాణాలకి ఏమైనా సరే అని తాకట్టు పెట్టద్దు. తాకట్టు పెట్టిరంటే ఆ భూమి అమ్ముకున్నట్టే అని అది చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ అండి. అంతే కదా ఉన్నది, భూమి అమ్మ ఎట్లా అమ్ముకుంటాం. అలాగే లవ్ స్టోరీ కూడా చాలా బాగా చూపించారు. ఒక హై క్యాస్ట్ నుంచి లో క్యాస్ట్ వాళ్ళు చేసుకున్నట్టు. అవునండి. ఇంటర్ క్యాస్ట్ లవ్ ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కొంచెం టచ్ చేశాడు. మొత్తం మా డైరెక్టర్ రాసిన తీరు అట్లా ఉంది. ఈ మధ్యలో ఆంధ్రాలో కూడా చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళని ఆదుకోనికి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ వాళ్ళకు ₹1,00,000 ఇలా సాయం చేస్తున్నారు. అలాగే ఈ నిహారిక కూడా నిర్మించడం చాలా బాగుంది. అవునండి. థ్యాంక్ యూ. నిహారిక గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు. యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ వచ్చేసి వేరే వాళ్ళు, యష్ అని, వైవి ఫిలిమ్స్ యష్ గారు మా ప్రొడ్యూసర్. హీ ప్రొడ్యూస్ ద ఫిలిం అండ్ వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. అండ్ నౌ నిహారిక గారు ఈస్ ప్రెజెంటింగ్ దిస్ ఫిలిం ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్. దట్స్ ఇట్ ఫర్ సాగు. ఈ స్టోరీ రాసుకున్నప్పుడే డైరెక్టర్ గారు మీరే అనుకున్నారా, లేకపోతే ఈ స్టోరీ మీకు డైరెక్ట్ వచ్చి చెప్పేగానే ఓకే వేసేసారా? మేమిద్దరం కలిసే చేసామండి. చాలా షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చాలా చేసాం. ఇది కొంచెం సౌండ్ చేస్తుంది అంతే. ఇది షార్ట్ ఫిలిం చూసినంతసేపు అసలు బోర్ అనిపించలేదు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాలు ఎలా చూపించారు వాళ్ళకి. ఆ రూరల్లోకి వెళ్ళి కొంచెం తీసినాం ఆ లొకేషన్స్ అవి కూడా. అండ్ వాళ్ళ కష్టాలు అయితే చాలా బాగా చూపించారు. అదే డైరెక్షన్ తక్కువ రోజులలో తీసారంట కదా ఈ షార్ట్ ఫిల్మ్. అండి మొత్తం ఇన్ అండ్ అరౌండ్ ఒక 5 to 6 days, 4 days, హార్డ్లీ 4 days, 2 days ప్యాచ్ వర్క్స్. మీకు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం? నాకు చాలామంది ఇష్టం, అలానే లేదు. నాకు ఐ లైక్ ఎవ్రీ హీరో. అందరు హీరోలు ఇష్టం, అందరు డైరెక్టర్లు, అందరు హీరోలు. ఒక్కలని ఫేవరెటిజం ఏం లేదు. ఐ లైక్ ఎవ్రీ వన్. చెప్పగానే అంటే ఇట్స్ లైక్ వెరీ ఛాలెంజింగ్ అండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మేము ఇప్పుడు వరకు ఇలాంటి రోల్స్ ఎప్పుడు చేయలేము మా లైఫ్లో. సో వీ ఫీల్ సో హ్యాపీ టేకింగ్ లైక్ సచ్ అ ఛాలెంజింగ్ రోల్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్. వీ డిడ్ంట్ డూ బిఫోర్. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే మీరు రైతుల కష్టాలు ఇంతకు ముందే చూసారా, లేకపోతే ఈ మూవీ ద్వారా చూసారా? ఈ మూవీ ద్వారానే చూశాను. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో కానీ న్యూస్లో కానీ. మనకైతే సరైన నాలెడ్జ్ అయితే ఉంది, బట్ ఇంత క్లియర్గా ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు అన్నది నేను ఈ మూవీ చేశాక తెలుసు. అసలు రైతులు అంటే ఫస్ట్ వాళ్ళు అప్పు చేసి పంట సాగు చేస్తారు. వాళ్ళకు నీళ్లు అందక, వర్షాలు పడక, బోర్లో నీళ్లు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి స్టోరీని చాలా మంచిగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మొత్తం క్రెడిట్స్ డైరెక్టర్ గారికి యాక్చువల్లీ. సో మాదేం లేదు, మేము జస్ట్ చేసాం అంతే. వీ వాంటెడ్ టు షో దట్ స్ట్రగుల్ అనమాట. దట్స్ ఇట్. అలాగే రైతులది కాకుండా అందులో ఇంటర్ కాస్ట్ లవ్ కూడా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా నెక్స్ట్ స్టోరీ 2 చెప్తా అన్నారా? నెక్స్ట్ స్టోరీ అంటే ఆయన ఇప్పుడు చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. మేబీ వన్ ఆఫ్ మేము చేస్తాను అనుకుంటా, హోప్ఫుల్లీ. సో ఐ డోంట్ నో అండి, మీరు ఆయన్నే అడగాలి. నిహారిక గారు అనగానే మీరు ఏమనుకున్నారు? నిహారిక గారు అనగానే ఇట్స్ లైక్ we felt extremely happy because నిహారిక కొనిడెల గారు లైక్ ఫ్రెషర్స్ని సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో నేను అదే చెప్తున్నా, ఆమె లేకపోయిండుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం అయితే అస్సలకి కాదు. నిహారిక గారితో జర్నీ ఎలా ఉంది? నేను యాక్చువల్లీ ఈరోజే కలిసానండి నిహారిక గారిని. ఫస్ట్ డేనే షీస్ బీన్ వెరీ స్వీట్. షీస్ సచ్ అ ప్యూరెస్ట్ సోల్. సో దట్స్ ఇట్.
ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆల్ Recent- టైమ్ ఫేవరెట్. రీసెంట్గా సలార్ చూసారా? చూసాను. ఆయనతో నటించాలని ఉందా? ఆబ్వియస్లీ ఉంటుందండి, ఎవరికి ఉండదు ఆయనతో నటించాలని. ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ తెలీదు. హోప్ఫుల్లీ ఐల్ గెట్ దట్ ఛాన్స్ సూన్. హీరోయిన్గా నటించే ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తానండి ఆబ్వియస్లీ. యా యా, ఏ క్యారెక్టర్ అయినా? ఏ క్యారెక్టర్ అయినా సరే ఐల్ డూ. ప్రభాస్ గారు ఉంటే చాలు, నాకు ఇంకేమక్కర్లేదు. సో యా. అలాగే డైరెక్టర్ గారులతో కూడా నటించాలని ఉంటుంది కదా, ఏ డైరెక్టర్ అంటే ఇష్టం మీకు తెలుగులో? సో యాక్చువల్లీ నాకు త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం అండి. నాకు కామెడీ, కామెడీ ఈ కైండ్ ఆఫ్ జానర్ చాలా ఇష్టం అనమాట. సో యా, నాకు త్రివిక్రమ్ గారితో వర్క్ చేయాలని చాలా ఉంది. త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు ఇష్టం? అన్ని మూవీస్ ఇష్టం, అన్ని. మొన్న ఎప్పటి నుంచి వచ్చిన మల్లేశ్వరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన గుంటూరు కారం వరకు అన్నీ నాకు నచ్చుతాయి, చాలా ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ మూవీ చేస్తున్నారు మీరు? రైట్ నా అయితే యా, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఒక మూవీ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. అది ఇప్పుడప్పుడే అయితే నేను చెప్పలేను. సో